కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మరి రాత్రికాలపు ఈ బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరోసారి నీ పాసనకు సమకూర్చినందుకు నీకు వందనాలు. పవిత్రాత్మ దేవ, ఈ అల్పులు మమ్మల్ని దర్శించుము. ఈ రాత్రికాల పరిశుద్ధమైన దేవమా, ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడము. ప్రతి ఒక్కరిని బలపరచము. ఆత్మీయంగా బలహీన ప్రతి ఒక్కరిని బలపరిచి ధైర్యపరిచి నీ రాకుల కొరకు సిద్ధపాటు చేయమని తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, మనం గతించినటువంటి వారంలో ఆనోకు మరి సాక్ష్యము పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకములో ఆయన జీవించినటువంటి 300 సంవత్సరాలలో కూడా సాక్షిగా ఉన్నట్టుగా మనం చూసాం. అదే రీతిగా ప్రభు ద్వారా మనం కొనిపోబడాలంటే విశ్వాసమే మనము కూడా సాక్ష్యము కలిగిన వారముగా ఉండాలి అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పరలోకానికి వెళ్తూ తాను ఏర్పాటు చేసిన ప్రజలు అనగా తన సంఘమును సాక్షిగా ఉండమని చెప్పి వెళ్ళాడు. ఆ విషయాన్ని పోయిన వారంలో మనము ధ్యానించాం. కాబట్టి ఎవరైతే దేవుని చేత లేకుంటే రెండవ రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు మనం కూడా ఎత్తబడాలని ఎవరైతే కోరుకుంటున్నారో, లేదా యేసు ప్రభు ఎవరినైతే కొనిపోవాలని ఆశపడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రియులారా ఈ లోకంలో జీవించిన కాలంలో మంచి సాక్ష్యము కలిగిన వారుగా ఉండాలి. ప్రియులారా, అందుకొరకే ప్రభు ప్రియులారా నియమించాడు. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు కూడా ఒక మంచి సాక్షిగా ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, ఇందు నిమిత్తమై ఈ యొక్క రాజ్యకాశం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ రీతిగా సాక్షిగా ఉన్నాడో ఆ విషయాన్ని ఈ రాజ్యకాశంలో మనం చూడబోతున్నాం. ఇందు నిమిత్తమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అలాగే 3వ అధ్యాయము 14వ వచనం కూడా చదువుదాం. 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతి లేవనగా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడి అంటే నమ్మకమైన సాక్షి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సాక్షిగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఏ రీతిలో సాక్షిగా ఉన్నాడు. ఎలాంటి సాక్షి అంటే నమ్మకమైన సాక్షి అంట. అంటే అర్థం ఏంటిది? ఆయన ఏదైతే చెప్తున్నాడో అది ఏమైంది? సత్యమై ఉన్నది. అర్థమైందండి? ఏమైంది? ఆయన ఏదైతే చేస్తున్నాడో, ఏదైతే చెప్తున్నాడో, ఏదో చూపిస్తున్నాడో, ఏ కార్యం మీద చేస్తున్నావన్నీ ఏంటిది? సత్యమైనది, వాస్తవాలై ఉన్నది. అర్థమైందండి? ఆయన ఏమి కల్పించి చెప్పలేదు, లేనిది చెప్పలేదు. అర్థమైందండి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అందుకే మనం పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, మేము ఎరిగిన సంగతులే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నికోదేముతో చెప్తున్నాడు. ఏమనంటే
మేము ఎరిగిన సంగతినే చెప్పుచున్నాము. చూడండి, ఎప్పుడు మనం నమ్మకమైన సాక్షులు అవుతాము. సాక్షులుగా ఉండమన్నాడు, మంచిదే. కానీ ఎలాంటి సాక్షులు ఉండాలి? నమ్మకమైన సాక్షులే ఉండాలి. అర్థమైందండి? నమ్మకమైన సాక్షులు అంటే ఏంటిది? మనం ఎరిగిన సంగతిని మాత్రమే ఏం చేయాలి? బోధించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అంట ఎరిగిన సంగతినే చెప్పాడంట, చూచిన దానే సాక్ష్యం ఇచ్చాడంట. నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే, అర్థమే, నువ్వు సత్య సాక్షిగా ఉండాలంటే, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? సత్య సాక్షి అయి ఉన్నాడు. అంటే ఆయన చెప్పిందంతా కూడా వాస్తవమే, కల్పితము లేదు. అర్థమైంది? కల్పితం లేదు, వాస్తవం మాత్రమే ఆయన ఏం చేశాడు? చెప్పాడు. అందుకే రాయబడిన మాట ఏంటంటే, యేసు ప్రభు అంటున్నాడు, మేము ఎరిగిన సంగతినే చెప్పుచున్నాము. ఎరిగిన సంగతి చెప్పాలి. చాలాసార్లు కొన్ని విషయాలు మనం చెప్తూ ఉంటాం, సాక్ష్యం చెప్తున్నాం అంటాం, కానీ మనం ఏం చెప్తున్నాం మనకే తెలియకుండా చెప్తూ ఉంటాం. అర్థమైందండి? ఎరగడం అంటే ఏంటి? నువ్వు మొట్టమొదట నువ్వు ప్రభువుని అనుభవపూర్వక ఎరగాలి. నువ్వు ఎరగకుండా అర్థమైంది, నువ్వు చెప్తే ప్రయోజనం లేదు. అది సత్యసాక్షి కాదు. అర్థమైందండి? బహుశా నువ్వు వాక్యం చెప్తున్నావు అనుకోండి, నువ్వు అనుభవించి చెప్పాలి. అంటే నువ్వు ఆ ప్రకారం నడిచి చెప్పాలి. ఏ విషయమైనా కూడా మనం ఏం చేయాలి? అనుభవంతో చూడు చెప్పాలి. అర్థమైందండి? అనుభవం ఎరగని సంగతులు చెప్పకూడదు. అర్థమైంది? ఒక మాట చెప్తున్నావు అంటే, ఎవరైనా ప్రశ్న అడిగారు, నువ్వు చూసావా, నువ్వు విన్నావా అంటే ధైర్యంగా చెప్పగలిగి ఉండాలి. ఏంటి? అవును, నేను అనుభవించాను, నేను చూచాను. అది ఒక చోట ప్రభు యేసుక్రీస్తు ఆ యొక్క శాస్త్రుడు పరిస్థితి అంటున్నాడు, మీరు దేవుని గాని, దేవుని శక్తిని గాని, లేఖనమును గాని, లేఖనం శక్తిని గాని ఎరగకపోవటం వల్ల ఏమవుతున్నారు? పొరబడుచున్నారు అన్నాడు. ఎరగకపోవడం అంటే అనుభవపూర్వకముగా తెలవాలి. నువ్వు అనుభవపూర్వకంగా అనుభవించి చెప్పాలి. అనుభవించిన సంగతులు చెప్పకూడదు. నువ్వు బోధిస్తున్నట్లయితే ఏం చేయాలండి? ఆ బోధ ప్రకారం నడిచి చెప్పాలి. ప్రభు అయిన యేసు మేము ఎరిగిన సంగతులనే చెప్పుచున్నాము, చూచిన దాన్నే సాక్ష్యం ఇచ్చుతున్నాము. చూడాలి నువ్వు కళ్ళారా. అర్థమైందండి? కళ్ళారా ఏం చేయాలి? నువ్వు చూడాలి. ఇది నమ్మకమైన సాక్షి అనడానికి అర్థం. యేసు ప్రభు నమ్మకమైన సాక్షి. అలాగూ నువ్వు సాక్షి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా ఎరగాలి. అర్థమైందండి? నువ్వేం చేయాలి? కళ్ళారా చూడాలి. తర్వాత ఇదే 12వ వచనం కూడా చదవండి. 3:12. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? ఏమన్నాడండి? భూ సంబంధమైన విషయం బట్టి మీకు అర్థమైంది చెప్పినా మీరు నమ్మట్లేదు, ఇంకా పరలోకమైన విషయాలు ఏం నమ్ముతాము? చాలా విషయాలు ఉన్నాయి, బాగా అర్థం చేసుకోవాలి. అందుకే మనం చూచి ఏం చేయాలి? ఎరిగి మనం ఏం చేసి సాక్ష్యము ఇవ్వాలి. 32 కూడా చదవండి ఒకసారి. 32 ఏముందో చదువుదాం. తాను కన్నవాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు అంటున్నాడు. తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యం ఏంటిది? ఎవడు అంగీకరించడు. ఆయన సాక్ష్యము అంగీకరించువాడు దేవుడు సత్యవంతుడు మాట ముద్ర వేసి ఉన్నాడు. యూదుల గురించి చెప్తున్నాడు. యేసు ప్రభు అవన్నీ చెప్తున్నా కూడా వాళ్ళు ఏం చేసి నమ్మలేదంట. యేసు ప్రభు కన్నవాటిని విన్నవాటిని సాక్ష్యం ఇచ్చాడు. ఏంటిది? కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి ఏం చేయాలి? మనం సాక్ష్యము ఇవ్వవలసి. అది సత్య సాక్షి అంటే. సగం తెలిసి తెలియకుండా
తొందరపడి అదేందా మనం అనేక సార్లు ఏం చేస్తాం, ఎన్నో మాట్లాడేస్తాం, ఎన్నో చెప్పేస్తూ ఉంటాం. వీటిని బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం చెప్తే యేసు ప్రభు సత్యసాక్షి. ఎందుకు తెలుసా? ఆయన మనం ఏం చేస్తున్నాడు మొట్టమొదటి ఏంటంటే ఆయన ఎరిగిన సంగతినే చెప్తున్నాడు, చూసిన సంగతినే చెప్తున్నాడు. అలాగే 30 చూసినైతే కన్నవాటిని చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే ప్రియమైన పిల్లారా, కాబట్టి ఈయన వాక్యం ఎవరు? ఈయన చెప్పే సాక్ష్యము సత్యమైనది. అదే రీతిగా నీవు సత్య సాక్షి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా ఎరిగిన వాటిని చెప్పాలి. అర్థమైందండి? తర్వాత ఏం చేయాలంటే చూచిన వాటిని చెప్పాలి. మూడోది కన్న వాటిని చెప్పాలి. యేసు ప్రభు అలాంటి సాక్షి ఉన్నాడు. అలాగే యేసు నమ్మిన మనం కూడా ఏం చేయాలి? అలాంటి సాక్ష్యము కలిగిన వారుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమని ఇక్కడ మనకు రాయబడుతుంది. మరి మనం ఎరగాలంటే ఏం చేయాలి? ఎరగాలంటే ఏం చేయాలండి? మన సత్య సాక్షి ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి యేసు ప్రభుని ఎరగాలి. ఇప్పుడు మనం ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటిది? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రిని గురించి ఏం చేశాడు? పరలోకముని గురించి ఆయన ఏం చేశాడు? పూర్తిగా సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వాలి చెప్పండి? మనం దీనికి నేర్చుకున్నాం కదా, ఏమన్నాడు? నాకు సాక్షులై ఉందురు అంటే ఏమంటారు? నన్ను మీరు చూపించాలి. మరి అర్థమవుతుందండి? నాకు సాక్షులు అంటే ఏంటి అర్థమో? నన్ను మీరు చూపించాలి, మీలో నన్ను చూడాలి. ఎవరు? లోకం. అందుకే సాక్షులై ఉంటారు అన్నాడు. మనం నేర్చుకున్నాం కదా దీనికి ముందు. సాక్షులై ఉంటారంటే ఏంటి అర్థము? సాక్ష్యం చెప్పడం, నోటితో చెప్పడం కాదు, మన జీవితం యేసు ప్రభువుని మన జీవితంలో ఏం కావాలి? చూపించాలి. చూపించలేదు మొట్టమొదటి యేసు ప్రభుని పరిపూర్ణంగా ఎరగాలి. నువ్వు యేసు ప్రభు యొక్క మనస్సును, యేసు ప్రభు యొక్క స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క ప్రవర్తనను, యేసు ప్రభు యొక్క అడుగుజాడలను అన్నిటిని ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందండి? యేసు ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలి. మనం నేర్చుకున్నాం చూడండి. అందుకని ఏం చేస్తారు? యేసు ప్రభు తనతో పాటు పెట్టుకున్నాడు. అర్థమవుతుందండి? అందుకే ప్రియమైన సోదరులు ఏం కావాలి? మనము యేసు ప్రభుని గురించి మనం బాగా తెలుసుకోవాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఎవరిని తెలుసుకోవాలి తెలుసా? యేసు ప్రభుని తెలుసుకోవాలి. కానీ చాలా కష్టం. నమ్మటం వేరు, తెలుసుకోవటం వేరండి. అర్థమైందండి? తెలుసుకోండి. ఏం చేయాలి? విశ్వసించి నీవేం చేయాలండి? ఆయనతో పాటు ఉండడం కొరకు ఏం చేయాలి? నీ జీవితం సమర్పించుకోవాలి. ఆయన్ను వెంబడించాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఇవన్నీ కార్యాలు చేస్తే నువ్వేం చేయగలవు? ఆయన తెలుసుకుంటావు. ఎందుకంటే ఆయన నువ్వు తెలుసుకోకుండా ఆయనలాగా నువ్వు మార్చబడలేవు, ఆయనతో పాటు ఉండలేవు. మనం ఉండడానికి ఎక్కడికి పిలిచబడి? అక్కడికి, పరలోకానికి, ఆయన ఇంట్లోనికి. విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. అందుకే అపోస్తలుడు పౌలు ఒక మాట అంటున్నాడు. దేవుడు అపోస్తలుడు పౌలు మనకందరికి తెలుసు. ఒకప్పుడు ఆయన దేవునికి వ్యతిరేకి, ప్రభువైన యేసుక్రీస్తు వ్యతిరేకి, యేసు ప్రభుని నమ్ముకుని హింసించిన వ్యక్తి. ప్రభు అతను దర్శించాడు. దర్శించి అతనితో ఏం మాట్లాడాడంటే చూడండి, ఈ అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో చదువుతాం ప్రేమిలారా. అపోస్తలుల పౌలుతో దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా ప్రియమైన పిల్లారా? 22:15 నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఇక్కడ అననీయ ద్వారా పౌలుతో మాట్లాడుతున్నాడు. అంటే అననీయ గురించి క్షమించాలి, పౌలు గురించి అననీయతో ప్రభు చెప్పాడు. ఏమని చెప్పమన్నాడు ప్రేమిలారా? నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషులు ఏమిటో ఆయనకేమంటావు?
సాక్షుడివై ఉంటావు. ఎందుకు ఆ పౌలు రక్షించుకున్నాడంట? అక్కడ అపోస్తులతో కూడా అన్నాడు. దానికంటే ముందు 1:8 మనం చదువుకున్నాం అపోస్తుల కార్యంలో. ఇక్కడ అపోస్తుడు ఏంటంటే పౌలుతో కూడా చెప్తున్నాడు. ఏం తెలుసా? నువ్వు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి ఏమై ఉంటావు? ఆయనకు సాక్షివై ఉంటావు, ఆయనకు సాక్షివై ఉంటావు అని ప్రభు అననీయ ద్వారా పౌలుకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమిడారా, అయితే ఇప్పుడు అపోజిట్ పౌలు యొక్క ఉద్దేశం ఏంటిది? నేను ఆయనకు సాక్షి ఉండాలంటే నేనేం చేయాలి? ఆయనను ఎరగాలి. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తులు ఉన్నటువంటి యోగ్యత, ధన్యత పౌలుకు దొరకలేదు. అన్నమాట అర్థమవుతుందండి? పౌలుకు దొరకలేదు. ఎందుకంటే దానిగా పేతురు, తర్వాత యోహాను, ఆంద్రేయును, మత్తయి వీళ్ళందరూ కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో పాటు ఉన్నారు. కంగారు వారు చూచారు. ఇప్పుడు పౌలు ఏం చేయలేదు. పౌలు సాక్షి ఉండాలి. తను ఏం చేయాలి అని ఏం చేస్తున్నాడు? ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన ఎరగటం కొరకు ఏమేమి చేయాలో అవన్నీ చేయాలని నిశ్చయించుకున్నాడు. అంటే అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 7 నుంచి చదువు ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 7 నుంచి చదువు. ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడు. ఇక్కడ ఎప్పుడైతే రక్షింపబడ్డాడో ప్రభువుని తెలుసుకోవాలన్నటువంటి యొక్క ఆశ అతనికి కలిగినది. ఎందుకంటే నేను ఆయనకి సాక్షి ఉండాలంటే అర్థమైందా? ఆయన తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోవాలి. ఏం చేయాలి? లాభాన్ని అపేక్షిస్తే నాకు ఏం దొరకదు? ఆయన తెలుసుకోలేను. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఆయనకు సాక్షివై ఉండాలంటే, ఆయనను ఎరగాలంటే ఏం చేయాలి తెలుసా? లాభాన్ని అపేక్షిస్తే నీవు ఆయన్ని తెలుసుకోలేవు. మాట అర్థమవుతుంది మీకు అందరికీ? లాభాన్ని అపేక్షిస్తే నీవు ఆయన తెలుసుకోలేవు. ఆయన తెలుసుకోలేకపోతే ఆయనకు సాక్షివై ఉండజాలవు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నాకు సాక్షివై ఉండువు అన్నాడు. అందు నిమిత్తం మీరు ఏం చేయాలి ప్రేమిటారా? నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము, యేసుక్రీస్తుని గురించిన విషయము, అది అతి శ్రేష్టమైన జ్ఞానం అంట. దాని ఎరుగు నిమిత్తమై సమస్తం ఏం చేస్తున్నాను? నష్టముగా ఎంచుకున్నాను. ఇప్పుడు యేసుని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే ఆయన జ్ఞానం పొందుకోవాలి. నేను యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం నాకు లభించాలి. అందుకు ఏం చేయాలి ప్రియమైన బిల్లారా? అంత నష్టముగా ఎంచుకోవాలి. ఎంచుకున్నాడంట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాట వింటున్న నీవు, అనగా నువ్వు రక్షణ పొందిన నీవు, నేను కూడా ఒక సాక్షినే. సాక్షిగా ఉండ కొరకే ప్రభుడు అనేది రక్షించాడు. నేను రేపు యేసుకు వచ్చినప్పుడు నేను కొనిపోబడాలి అనేటువంటి యొక్క ఆశ నిరీక్షణ ఉన్నట్లయితే నీవు కూడా ఏం కావాలి? సాక్షి ఉండాలన్న మనసు నీలో ఉంటే, నేను సాక్షిగా ఉండాలి, నా ద్వారా ప్రభుని చూపించాలి అని నీ మనసు ప్రేరేపించబడినట్లయితే
నువ్వేం చేయాలి తెలుసా? ఎలాంటి లాభాన్ని అపేక్షించడానికి లేదు. అంటే దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోవాలని ఆశపడడానికి వీల్లేదు. దేవుడు ఏది ఇస్తాడో, ఏ స్థితిని నీకు ఇస్తాడో, ఏ స్థానాన్ని ఇస్తాడో, నీకు ఏ హోదాని ఇస్తాడో, నీకు ఏ డబ్బుని ఇస్తాడో, అందులో ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ముందుకు సాగాలి. ఇంకా పౌలు ఏమన్నాడంటే, ఆయన ఎరగటానికి, ఆయన శ్రేష్ఠ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి? లాభకరమైనంతా నష్టముగా ఎంచుకుంటున్నాడంట. నిజంగా నువ్వు శిష్యుడై ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా ఏం కావాలి? లాభాన్ని అపేక్షించడం మానేసి, ప్రజలు అవసరమైతే ఇంకా ఏదేది నష్టపరచుకోవాలి, ఏదేది వదులుకోవాలో దాన్ని వదులుకోవడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. అప్పుడే నువ్వు సాక్షివై ఉంటావు. యేసు ప్రభువుడు ఎవరితో అన్నాడు? ఆయన ఆరోహణ అవుతూ పరలోకానికి పోతూ ఆ శిష్యులతో ఏమన్నాడండి? ఎవరు వాళ్ళు? శిష్యులతో అన్నాడు. అక్కడ బాగా అర్థం. శిష్యులు అంటే ఏంటిది? అన్ని విడిచిపెట్టుకొని వచ్చినటువంటి వారు. ఈ దినం క్రైస్తవ సమాజము ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి ప్రియమైన బిల్లారా, 2 గుంపులు ఉన్నాయి సంఘంలో. 2 గుంపులు ఉన్నాయి. ఏమంటే క్రైస్తవ సమాజంలో, ప్రస్తుత లోకములో 2 రకాల గ్రూపులు ఉన్నాయి. ఒక గుంపేమో ఎప్పుడు దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఆశ కలిగిన గుంపు. అర్థమైందండి? ఏదో పొందుకోవాలని ఏదో పొందుకోవడానికి కొరకే ప్రయాసపడుతున్న గుంపు. ఇంకో గుంపు ఉంది, మాకు ఏది ఉన్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలు, మాకు నిత్య జీవం దొరికితే చాలు, పరలోకానికి వెళ్తే చాలు, ఈ లోకం ఏది ఉన్నా పర్వాలేదు, లేకపోయినా దాని గురించి మాకు సంబంధం లేదంటే వారు. అర్థమవుతుందండి? ఈ దినం మనం ఏ గుంపులో ఉన్నామో తెలుసుకోవాలి. ఉదాహరణకి యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ప్రియమైన బిడ్డలారా, 6వ అధ్యాయం చదివినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం తీయకండి, తర్వాత చదువుకోండి. యేసు ప్రభుని చాలా మంది వెంబడిస్తున్నారు, ఎక్కడికి పోయినా వదలట్లేదండి. ప్రభువా మేము ఎంత వెతుకుతున్నామో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా అని యేసు అడిగితే, యేసు ఒక మాట అన్నాడు, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నా బాగా తెలుస్తూ, మీరు సూచకులను చూడటానికి, అద్భుతాలు చూడటానికి, తర్వాత దేని కొరకు? రొట్టెల కొరకు ఏం చేయాలి? మీరు నన్ను వెతుకుతున్నారు అన్నాడు. అప్పుడు అసలు శిష్యులైన ఉపదేశం ప్రారంభించాడు. ఏమని తెలుసా? నా శరీరంలో తిని రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, వాడు అంత దినం నేను లేపుతాను, వాడు అతడు ఉంటాడు. ఇక్కడ చెప్పిన మాట ఈ రొట్టె ద్రాక్షం గురించి కాదండి. శరీరం దేని చూపిస్తుంది అంటే ప్రియమారా, ఆయన వాక్యాన్ని చూపిస్తుంది, దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. దేవుని కొరకు ఆయన మరణాన్ని చూపిస్తుంది, ఆయన రక్తము ఆయన చూపిస్తుంది అక్కడ. ఎందుకంటే వాక్యమే శరీరధారై మన మధ్య నివసించడం ఉంది దేవుని వాక్యంలో. శరీరం దేని చూపిస్తుంది? ఆయన వాక్యాన్ని చూపిస్తుంది. అంటే నా వాక్యమును ఎవరైతే గైకొంటారో, నా కొరకు శ్రమ అనుభవించడం ఎవరు సిద్ధంగా ఉంటారో, వారే ఏమవుతారు? నిత్య జీవం కలిగి ఉంటారు, వారే నాతో ఉంటారు, నాలో ఉంటారని ప్రభు ఏం చెప్తున్నాడు? ఉపదేశిస్తున్నప్పుడు ప్రియులారా, అర్థం కాలేదు చాలా మందికి. ఈయన శరీరం ఎలా తినిస్తాడయ్యా, ఈయన రక్తం ఎలా తాగనిస్తారయ్యా అనుకుని చివరికి అర్థమైన వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బో ఇది ఇంత కఠినమైన బోధ ఏం చేస్తారు? అందరూ వెళ్ళిపోయారు. అర్థమైందా? ఫస్ట్ గుంపు దేనికి? యేసయ్య దగ్గర లాభం పొందడానికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. చివరికి 70 మంది శిష్యులు కూడా వెళ్ళిపోయారు కదా. తర్వాత 12 మంది మాత్రం మిగిలారు.
ఆ 12 మందితో యేసుప్రభు అన్నాడు తెలుసా? ఏమని తెలుసా? చెప్పండి. అయ్యా అందరూ వెళ్ళిపోయారు, మీరు మాత్రము నన్ను వదిలిపెట్టకండి అయ్యా అని యేసుప్రభు వాళ్ళని బతిమాడుకోలేదండి. తెలుసా? యేసుప్రభు బతిమాడుకోలేదు. ఏమన్నాడు? అందరూ వెళ్ళిపోయారు కదా, మీరెందుకున్నారు, మీరు కూడా పొండి అన్నాడు. అంతే కదా అన్నాడండి. మీరు ఆరోగ్యం చదువుకోండి, యోహాను సువార్త. అందరూ పోయారు కదా, మీరు కూడా ఎందుకున్నారు, పొండి అని ఆ 12 మంది అంటే, అందులో పేతురు ఒకటే మాట అన్నాడు, ప్రభువా నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి, దాన్ని విడిచిపెట్టి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు? మేము వచ్చింది రొట్టెల కొరకు కాదు, మేము వచ్చింది స్వస్థత కొరకు కాదు, మేము వచ్చింది నీ దగ్గర లాభం పొందుకోవడం కొరకు కాదు, మేము వచ్చింది నీతో పాటు పరలోక రాజ్యం ఉండడం కొరకు. హల్లెలూయా. ఇక్కడ ఉండడానికి నీతో పాటు పరలోక రాజ్యం ఉండడం కొరకు వచ్చాం మేము. మాకు నిత్య జీవం కావాలి అని పేతురు ప్రియులారా తను ప్రభుకి అప్పగించుకున్నాడండి. ఒక గుంపేమో రొట్టెల కొరకు, ఒక గుంపు రొట్టెల కొరకు, అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు వచ్చిన గుంపు. వాళ్ళకి దేవుని వాక్యం సంబంధం లేదు. చాలా మంది వాక్యం చెప్తే వాక్యంకి సంబంధం లేదు. చాలా మంది వాక్యం దానికి ఇంట్రెస్ట్ చూపించరు. ప్రియులారా బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంక విషయానికి వద్దాం. అది మొదటి గుంపు. ఇంకొక గుంపు ఏం తెలుసా? మాకు ప్రభు ఉంటే చాలు, నిత్యజీవం ఉంటే చాలు, మాకు రొట్టెలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మాకు స్వస్థత జరిగినా జరగకపోయినా పర్వాలేదు, ఏది ఉన్నా జరగకపోయినా సరే మేమైతే ఇక్కడ ఉండాలి, పరలోకం ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి. ఇతను ఈ రాత్రి కాలంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నావు ఈ రాత్రి కాలం నిర్ణయం చేసుకో. ఏ గుంపులు ఉండాలనుకుంటు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ప్రపంచంలో 2 గుంపులు ఉన్నాయి. అలాగే మన సంఘంలో కూడా 2 గుంపులు ఉన్నాయి. బయట సంగతి వదిలేద్దాం, మన సంఘంలో కూడా 2 గుంపులు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు లాభమే, వాళ్ళు అనుకున్న జరగాలి, నష్టం రాకూడదు, కష్టం రాకూడదు, నిందలు రాకూడదు, ఎవరు ఏమి అనకూడదు. ఏమనంటే ప్రభుకి తర్వాత సంగతి. అర్థమవుతుందండి అన్నమాట. ప్రభు తర్వాత సంగతి. మాకు ఏ నష్టం కలగకూడదు, ఏ ఒక్క నొప్పి కలగకూడదు, ఏమి అనకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నీవు ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నష్టపరుచుకోవడానికి సిద్ధపడాలి. అది ఆస్తి నష్టం కావచ్చు, డబ్బు నష్టం కావచ్చు, పేరు నష్టం కావచ్చు, ప్రఖ్యాతి నష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు. నష్టపరుచుకోవడానికి సిగ్గుపడాలి. అప్పుడే నీకు ప్రభు ఏంటిదో అర్థమవుతుంది. ప్రభు అప్పుడే దేవుడికి దగ్గర అవుతావు. నువ్వు దేవుని గుణాలు నీకు అర్థమవుతుంది. దేవుడి యొక్క అడుగుజాలు, ప్రభు యేసుక్రీస్తు అడుగుజాలు నీకు తెలుస్తుంది. అందుకే యేసుక్రీస్తు శిష్యులు అన్ని విడిచిపెట్టి రండి. మిగతా 10 మంది శిష్యులు యేసుప్రభు మరి చెప్పి పిలిచాడు. కానీ అపోస్తలుడు పౌలు ఏంటి తెలుసా ప్రియులారా? ఆయన తెలుసుకోవాలని అన్ని విడిచిపెట్టి ఆయనతో పాటు ఉండడానికి ఏం చేశాడు ప్రియులారా? తన జీవితం అప్పగించుకున్నాడండి. లాభము ఆయన కూడా ఏం చేసి నష్టముగా ఎంచుకున్నాడంట. లాభకరమైనది కూడా ఏం చేసి నష్టముగా ఎంచుకున్నాడంట. ప్రియమైన పిల్లారా, లాభం కొరకు చూడలే. ఈ దినం ప్రియులారా మనం నష్టపరచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదండి. చాలా మంది నష్టం జరిగితే ఒప్పుకోము. ప్రియులారా చిన్న కష్టం వచ్చి ఒప్పుకోలేము. చిన్న ఎవరైనా కాని మాట మనం అంటే ఓర్చుకోలేము. ప్రియమైన పిల్లారా, మరి ఎలా సాక్షులుగా ఉండగలం? దేవుడు అన్నాడు అపోస్తలుడు పౌలుతో ఏమని? నువ్వు నాకు సాక్షి ఉండాలి అని.
సాక్షిగా ఉండాలంటే నేను చేయాలి, ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభు తన శిష్యులకు నేర్పించింది అదే. తనతో ఉండే కొరకు తన ఎరుగు నిమిత్తం ఏం చేశాడు తెలుసా? అన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. ప్రియమైన పిల్లలు, విషయం బాగా అర్థం చేసుకోవాలి. తనతో ఉండే కొరకు పిలుచుకున్నాడు, ఏర్పరచు నడిపించాడు. అలాగనే ప్రియులారా, అపోయిన పౌలు ప్రభుని ఎరుగు నిమిత్తం ఏం చేశాడు? తన్ను తాను లాభం అనుకున్నదంతా కూడా నష్టము ఎంచుకున్నాడంట. తర్వాత ఇంకా చదువుతాం ప్రియులారా, 10వ వచనం కూడా చదవండి. 10 ఫిలిప్పీ రాసిన పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును చూడండి. ఆయనను ఇక్కడ బాగా ఈ పదాలు అర్థం చేసుకో. ఆయనను, తర్వాత ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివారగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని మహిమ కలుగుగాక. నేను ఆయన ఎరగడమే కాదు, ఇక్కడ 3 విషయాలు రాయబడింది. ఒకటే ఆయన ఎరగటము, నంబర్ 1. రెండోది ఏంటిది చెప్పండి? శ్రమలలో పాలి ఆయన పునరుద్ధాన బలము ఎరగటము. మూడోది ఆయన శ్రమల్లో పాలివారగుట ఎట్టిదో. ఈ 3 విషయాలు ఎరగాలి నువ్వు సాక్షి ఉండాలంటే. ఇది చాలా 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 కష్టమైన పని ప్రియులారా. మొట్టమొదటి ఆయన ఎరగటం. ఆయన ఎరగటం అంటే ఏంటండి? ఆయన బోధ, ఆయన నడవడిక, ఆయన చూపించిన మాదిరి, ఆయన ఆలోచనలు ఇవన్నీ ఎరగటం. ఆయన ఎరగటం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని, ఈ లోకంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏ రీతిగా జీవించాడు అని ప్రియులారా ఎరగటం. ఆయన ఎరగటం అంటే. రెండోది ఇంకేదంట? ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమై. పునరుద్ధాన బలం ఎరగాలంటే ఏం చేయాలండి? ఆయనతో పాటు మరణ అనుభవంలోకి వెళ్ళాలి. ఆయన ఏ రీతిగా మరణించాడో ఆ మరణ అనుభవంలోకి వెళ్ళాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను 3 సార్లు కొట్టబడ్డాను, ఒకసారి ఏం చేశాడ? బెత్తముతో కొట్టబడ్డాను, అనేక రకాల శ్రమలు అనుభవించాను అంటున్నాడు. వింటున్నారండి? అది ఆ పునరుద్ధాన శక్తిని ఎరగటం. తర్వాత మన పౌలుని చూస్తాం. ఒక్కసారి ఏమైంది? ఆయన కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఏం చేశారు? తీసుకెళ్ళి ఈడ్చి తీసుకువెళ్ళి అక్కడ పెంటలో పడేశారు. తర్వాత పరిశుద్ధులు వచ్చి ప్రార్థన తిరిగి లేచి మళ్ళీ సువార్త ప్రకటించాడు. అంటే మరణ అనుభవం ఏం చేశాడు? ఆయన అనుభవించాడు ప్రభు కొరకు. మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, అమ్మో చచ్చిపోతానేమో, ఇప్పుడే వెళ్ళిపోదాం ఎక్కడికి. పౌల్లాగా రాళ్ళతో కొట్టబడిన పనిలే. మనకు కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది సరే, అనారోగ్యం వస్తుంది, ఎక్కడ చచ్చిపోతామేమో అనుకుని ఏం చేస్తాం? పరిగెత్తి వెళ్ళిపోతాం. ప్రియమైన పిల్లారా, మరి ఈ విషయానికి వద్దాం ఇక్కడ. అయితే ఇక్కడ తర్వాత ఏంటంటే, మళ్ళీ తర్వాత ఆయన శ్రమలలో పాలివారెగుటెక్టిదో. ఆయన పొందిన శ్రమల్లో నేను పాలివాని కావాలి. ఆ పాలివటం వలన నేను ఎలాంటి మహిమను పొందుకోగలను. ఈ 3 విషయాలను తెలుసుకోవాలని ఆయన ఏం చేద్దాం? ఆరాట పడ్డాడు, వెనకంజ వేయలేదు. ఈ 3 విషయాలు ఆయన ఏం చేస్తున్నాడు? తెలుసుకోవాలి, ఎరగాలని ఏం చేస్తున్నాడు? ఆయన పరిగెత్తుతున్నాడు. అందుకే ఒకసారి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆహాబు ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి ఏమాడు తెలుసా? ఇదిగో నువ్వు యెరూషలేముకి వెళ్తున్నావు, యెరూషలేముకి వెళ్ళినట్లయితే ఇదిగో నిన్ను ఇదిగో ఇలా కట్టి
నేనే సరసాలకు అప్పచెప్తారు అని ఏం చేశాడు ఆయన? ప్రవచించాడు. మనమైతే ఏం చేస్తామంటే, అవి బాబోయ్ దేవుడు మనకు కష్టాలు వస్తాయని ముందే చెప్పాడు కాబట్టి మనం ఏం చేద్దాం, అటు వెళ్ళకుండా వెనక్కి పరిగెత్తిపోదాం, ఇంకో రౌట్లో పరిగెత్తిపోదాం అనుకుంటాం, మనం తప్పించుకుంటాం అనుకుంటాం. కానీ అపోస్తలుడు పౌలు అలా అనలేదు. నేను ఆయన నామం నిమిత్తం శ్రమ పడకే కాకుండా మరణానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడండి. అర్థమవుతుందండి? ఎందుకంటే పౌలుకు తెలుసు, ఎందుకంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను ఎదుర్కోవాలి, దాంట్లో దేవుని మహిమను, దేవుని శక్తిని నేను చూడాలి అని ఏం చేస్తున్నాడు? ముందుకు వెళ్తున్నాడండి. ఎక్కడ దేనికి వెనకంజ వేయలేదు. ఆయన విశ్వాసం ఏంటిది? ఎలాంటి ఒక భయంకర పరిస్థితి వచ్చినా కూడా నా ప్రభు నన్ను రక్షించుకునే సమర్థవంతుడు, నా ప్రభు చిత్తం లేకుండా ఏది జరగదన్నటువంటి యొక్క గొప్ప విశ్వాసముతో ఏం చేస్తున్నాడు? ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఆయన తెలుసుకోవాలని. అందుకే చివరిగా ఆయన నేనేం రాయను, క్రీస్తు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరైతే అలా నడుచుకుంటున్నారో వారిని గురిపెట్టి చూడండి. అదండి సాక్ష్యం అంటే. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎవరు చూపించాడు? యేసు ప్రభు తన జీవితంలో చూపించాడు. ఆయన స్వయంగా చెప్తాను, నేను యేసులాగా నడుచుకున్నాను, మీరు నన్ను చూసి నడుచుకోండి నాలాగన్నాడు. ఇద్దరం మనకు ఆ ధైర్యము ఉందా ప్రియమైన బిడ్డలారా? ఇది చాలా లోతైన విషయం, మీకు అర్థం కష్టంగా కనబడవచ్చు, కానీ ఇది వాస్తవం, సత్యం అండి. యేసుక్రీస్తు నమ్మకమైన సత్యసాక్షి. మనం నమ్మకమైన సత్యసాక్షులు ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా, పౌలు తన జీవితం ఎలా మాదిరి చూపించాడో ఆ రీతిగా మనం ముందుకు సాగ తప్పదు. ఈలోకి లాభాన్ని అపేక్షిస్తూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఏదో దొరకాలి, చాలాసార్లు మనం అనుకున్నది జరగకపోతే, మనకు అనుకున్న లాభం రాకపోతే, చిన్న కష్టం వస్తే, శ్రమ కృంగిపోతాం. మనకి ఎప్పుడు మనం అనుకున్నది జరుగుతూ ఉండాలి. మనం అనుకున్నది జరగకపోతేనే బాధపడతాం, ఇంకా ఉన్నది కూడా పోతే ఇంకెంత బాధ వస్తుంది మనకి. అయ్యో మా వాళ్ళు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటాం. ప్రేమ కాదు. అసలు శిశులైనటువంటి యొక్క సత్యమైనటువంటి దేవుని మాట ఏం చెప్తున్న ప్రేమారా, యేసు సత్య సాక్షిగా ఉన్నాడు. యేసయ్య తను ఎరిగినదే, తను చూచినదే, తను విన్నదే ఏం చేస్తున్నాడు? ప్రకటించాడు. అందుకే పిలాతు ముందు నిలబడినప్పుడు ఆయన అంటున్న మాట ఏం తెలుసా? నేను సత్యమునకు సాక్షి ఇవ్వటానికి వచ్చాను. అదే సత్య సంబంధమైన ప్రతి ఒక్కరు నా మాట వింటాడు అని ప్రియులారా యోహాను సువార్తలో మనము చూస్తాం. 18వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియులారా ఏమంటా సత్యం గురించి ఏం చేస్తాడు? సాక్షి ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, చదవండి కావాలంటే ప్రియులారా. యోహాను సువార్త 18, యోహాను సువార్త 18వ అధ్యాయము 37. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చిన సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇంత నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునని. నువ్వు అన్నట్టు నేను రాజునే. ఎందుకు రాజు? సత్యము గురించి సాక్ష్యం ఇచ్చట్లో రాజు. రాజు అంటే ఎవరు? ఉన్నతమైనటువంటి వాడే సత్య సాక్షి. సత్యముకు సాక్ష్యం ఇవ్వట్లు ఎవరైనా రాజు అండి, రారాజు. పిలాతు ధైర్యంగా చెప్తున్నాడండి. పిలాతుకి అర్థం కాదు సత్యం అంటే ఏమిటి అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సరే బాగా అర్థం చేసుకుని, అందుకని నీవు సాక్షి ఉండాలంటే ఆయన ఎరగాలి. ఆయన ఎరగాలంటే నువ్వేం చేయాలి? లాభకరమైన నష్టము గెంచుకొని ప్రియులారా, అపోస్తలుడు పౌలు ఏ రీతిగా అయితే యేసు ప్రభుని ఎరుగుట కొరకు తను నష్టపరుచుకున్నాడో ఆ రీతిగా మనం కూడా నష్టపరుచుకుంటేనే, నష్టము ఎంచుకుంటేనే ఏమన్నా ప్రియులారా మనం కూడా ఆయన తెలుసుకోగలం, ఆయన సాక్షులుగా ఉండగలం.
అందుకే చివరిగా అపోస్తలుడు పౌలు అంటారు ఒక మాట తెలుసా, నేను నమ్మిన వారిని ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. చూడండి, నేను నమ్మిన వారిని ఏం చేస్తాను, ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నిందలు రాని, కష్టాలు రాని, బాధలు రాని, దరిద్రులై కానీ, వస్త్రహీనుడైన బట్టలే లేకపోని నాకు ఏంటిది, నేను ఏం కాను, తుక్క పడను, సిగ్గుపడను నేను. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నేను ఆయన తెలుసు. ఎలా ఉట్టిగానే తెలుసుకోలేదండి, ఎంతో నష్టపరుచుకొని, ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, మరణము దాకా వెళ్ళి నేను ఆయన తెలుసుకున్నాను. ఆ పునరుద్ధరణ శక్తి నేను తెలుసుకున్నాను. అర్థమైందండి? ఆ పునరుద్ధరణ శక్తి నేను తెలుసుకున్నాను కాబట్టి నేను భయపడవలసిన పని లేదు అని ధైర్యముగా ఏం చేసి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తూ ప్రియమైన బిడ్డలారా, తన శిష్యుడు ఏంటంటే, లేదా తన కుమారుడు అనబడినటువంటి తిమోతి కూడా ఒక చక్కటి ధైర్యం చెప్తున్నాడు. చివరిలో నేను చదివి ముగిస్తాను ప్రియమైన బిడ్డలారా. తిమోతి రాసినటువంటి ప్రియమైన పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడనైన దేవుని ఎదుటను పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సమస్త జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు ఎదుటను ఒప్పుకున్న సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యము రెండు విధముగా చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, తండ్రి అయిన దేవుని ఎదుట దేవుడు యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడంట. అర్థమైందండి? తండ్రి అయిన దేవుని ఎదుట సాక్షిగా ఉన్నాడంట. రెండోది, పిలాతు ఎదుట అంటే లోకం ఎదుట కూడా ఏమైనా సాక్షి అయి ఉన్నాడు. అందుకే ముందు చూసాం, ఆనోకు దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు, మనుషుల దగ్గర సాక్ష్యం పొందాడు. అలా సాక్షులుగా మనం ఉండవలసిన బాధ్యత ఉంది ప్రేమలారా. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి ఎదుటను, అలాగే దేవుని ఎదుట, పిలాతు ఎదుట కూడా ధైర్యముగా సాక్షిగా ఉన్నాడు. ఆ రీతిగా మనం కూడా ఏమై ఉండాలి, సాక్షి ఉండవలసిన బాధ్యత మనకే ఉంది. ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. సాక్షులే ఉండాలి, సత్య సాక్షులమే ఉండాలి, నమ్మకమైన సాక్షులమే ఉండాలి. అలా సాక్ష్యం ఉంటే ఆయన పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఆయన వెంబడించే వారు ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉందండి. దగ్గర ఆరిది ఉంటాం కొరకు మన జీవితాన్ని మనం అప్పగించుకుందాం. మనందరి సాక్షులు ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. సాక్షులకు ఉండమని ప్రభు చెప్పాడు. సాక్షి ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? కన్న వాటిని, విన్న వాటిని మాత్రం చెప్పాలి. ఆయన ఎరగాలి. ఆయన ఎరగాలంటే పౌలు ఎలా ఉన్నాడో ఆ రీతిగా జీవించడం నేర్చుకోవాలి. ఆయన నమ్మకమైన వాడు, ఆయన నడిపించేవాడు. ఆయన మళ్ళీ ఆయన ఎదుటి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అది సాక్షి ఉంది. మనందరం కూడా ఆయనకి ఇష్టకరంగా సిద్ధపడదాం. పరిశుద్ధాత్మని అందరూ సిద్ధపాటు చేయాలని మనం ఈ రాత్రి కాదు ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నమ్మకమైన సత్యసాక్షి అయిన మన ప్రభు మన ముందు ఉన్నాడు. ఆయన మనందరికీ కూడా ఆయనలాగా సాక్షులే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనకు సాక్షులు ఉండాలంటే మనం ఆయన ఎరగాలి. ఎరుడు కొరకు అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా మన జీవితాన్ని తనలో నష్టపరచుకోవడం మనం చూసాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ప్రభుకి సాక్షిగా ఉండాలనుకుంటే, ప్రభువా పౌలు ఏ రీతిగా అయితే సాక్షిగా ఉండమన్నాం, అది సాక్షి ఉండటం కొరకు తను తాను
నష్టముగా ఎంచుకున్నాడు. లాభాన్ని అపేక్షించలేదు ప్రభు. అదే రీతిగా నేను లాభాపేక్ష కాకుండా, లాభం కొరకు కాకుండా ప్రభు నన్ను నష్టపరచుకున్నా. నీకు సాక్షిగా ఉండాలి. మాలో నిన్ను చూపించాలయ్యా. నా ద్వారా, నా కుటుంబం ద్వారా, సంఘము ద్వారా నిన్ను చూపించాలి. అందుకొరకు ఆనాడు నీ శిష్యులు ఏ రీతిగా నిన్ను వెంబడించారు, పౌలు ఏ రీతిగా నిన్ను వెంబడించాడు, వాళ్ళకి వెంబడించడానికి పవిత్రాత్మ దేవ నన్ను మీరు సిద్ధపాటు చేయండి. నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను మీరే సిద్ధపరిచి నడిపించి గొప్పగా జరిగించమని ప్రభు యొక్క హస్తములకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. హెవెన్లీ ఫాదర్, ఐ ప్రైజ్ యు గాడ్. సృష్టికర్త అయిన దైవమానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు ప్రత్యేకమైన మీరు మాట్లాడిన ప్రతి మాట వందనాలు ప్రభు. మేమందరం మీకు సాక్షి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. దాని కొరకు ప్రభు నేను ఎరగాలని కోరుకుంటున్నావు. నేను ఎరుగు నిమిత్తమై మమ్మల్ని మేము నష్టపరచుకోవాలని పౌలు వలె లాభకరమైనది కూడా నష్టంగా ఎంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నావు ప్రభు. అటువంటి మనసు, అటువంటి సమర్పణ వాళ్ళ ఒక్కొక్కరికి కలగచేసి పవిత్రాత్మ మమ్మల్ని అందరం ఈ లోకంలో సాక్షులు నిలబెట్టి మేమందరం ప్రభు ఆనోకులాగా సాక్ష్యం పొందిన వారముగా ప్రభు నీ ద్వారా కునిపోబడ్డా కొరకు అందరూ సిద్ధపాటు చేయమని, నేను మేము తెచ్చుకోమని నిన్న వాక్యం ప్రతి ఒక్క బిడలో ఫలింపచేసి ఈ రాకకు సిద్ధపాటు చేయమని సమస్త మహిమ కథ నీకే ఆరోపిస్తుంది. యేసు పాసనం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం ఇప్పుడు వచ్చిన మన లోక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము మనందరూ సాక్షి ఉంటూ సిద్ధపాటు చేయను కాక. ఆమేన్, ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.